డోర్‌వేకి స్వాగతం. ఎ మాన్యువల్ టు సెల్ఫ్. ఈ 'డోర్‌వే' సీరీస్ తయారు చేస్తున్నప్పుడు, నేను దానికి ప్రిపరేషన్ అవుతున్నప్పుడు, దానికి కావాల్సిన మెటీరియల్ సేకరిస్తున్నప్పుడు, వాటిని చదివి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు, వాటి మీద రిఫ్లెక్షన్ చేస్తున్నప్పుడు, వాటిని కాంటెంప్లేట్ చేస్తున్నప్పుడు, వాటిని సమ్మరైజ్ చేసి మళ్ళా ఒక టెక్స్ట్ కింద తయారు చేసినప్పుడు, దాన్ని సాధ్యమైనంత వరకు నా ఇమాజినేషన్‌లో ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌లో యానిమేషన్స్ యూజ్ చేసుకుంటూ చెప్పడానికి ప్రయత్నం చేస్తూ, ఈ సాధనలో మొదట్లో నేననుకున్నాను, ప్రతి 50 ఎపిసోడ్‌లకి ఒక ఫీడ్‌బ్యాక్ సెషన్ నడుపుదాం అనుకున్నా. నడిపాను కూడాను మొదట్లో. కానీ ఫీడ్‌బ్యాక్ సెషన్ క్వెషన్‌లకి ఆన్సర్ చెప్పడం బానే జరిగింది అనుకుంటున్నాను. కానీ ఆ ఆన్సర్‌లు చెప్తున్నప్పుడు నా లోపల నాకొస్తున్న ఫీలింగ్స్ కూడా నేను గమనించాను. యాక్చువల్‌గా నా ప్రధాన ఉద్దేశ్యం గురువు స్థానంలో కూర్చొని ఇవి చెప్పాలని కాదు కదా! కానీ అప్రయత్నంగానో లేతే లోపలుండే వాసనాస్వల్లో తెలియకుండా గ్రూప్ పొజిషన్ ఆక్యుపై చేసేస్తున్నాను. అందుకోసమని ఫీడ్‌బ్యాక్ క్వెషన్ సెక్షన్ అనేది డ్రాప్ చేసేసాను. అయితే ఇప్పుడు ఒక ప్రధాన క్వెషన్ ఒకటి నాకు ఈమెయిల్‌లో వచ్చింది. దాన్ని మటుకు డిస్కస్ చేయదలుచుకున్నాను. ఎందుకంటే ఇది సాధారణంగా అందరికి వచ్చే అవకాశమే. కొంతమంది బయటకి ఎక్స్‌ప్రెస్ చేసుంటారు. కొంతమంది ఎక్స్‌ప్రెస్ చేసి ఉండకపోవచ్చు. అదేంటంటే, "యూ ఆర్ రిఫరింగ్ సమ్ ఇమాజినరీ మైక్రో రికార్డింగ్ మానిటర్స్ that record all experiences of existence of a person. Is it not ridiculous to believe all this nonsense?" సో, నువ్వు నీ కల్పనలో ఏదో మహా రీజియన్ అని, క్రియేషన్ అని, ఎగ్జిస్టెన్స్ అని, ఈ మహా రీజియన్‌లో రికార్డింగ్ మానిటర్ సిస్టమ్ ఉంటుందని, ఒక కంప్యూటర్ సిస్టమ్ లాగా రికార్డ్ సిస్టము. అది దాని మెమరీ కెపాసిటీ చాలా ఎక్కువని, 42 ఎటర్నిటీస్ ఉంటుందని, ఈ పర్సన్ ఏదైతే భూర్భువస్సువ అని నువ్వు చెప్తున్న దాంట్లో ఎక్స్‌పీరియన్స్ అంతా రికార్డ్ అవుతాయని, దాన్ని కర్మ అంటారని, దాన్నే పురాణాల్లో చిత్రగుప్తుని చిత్రాలని చెప్పి రిఫర్ చేశారని, ఇలా చెప్తున్నావు గదా! ఇదంతా రిడిక్యులస్ అండ్ బిలీఫ్స్ మీద నాన్‌సెన్స్‌గా అనిపించట్లేదా అని. కరెక్టే. మొదట్లో చదువుతున్నప్పుడు నాకు కూడా అలాగే అనిపించింది. కానీ యాక్చువల్‌గా మనకి ఏదైనా ఒక ప్రశ్న వచ్చినప్పుడు, ఆ ప్రశ్న డౌటా? లేదా సస్పిషన్ నుంచొచ్చిందా? అంటే ఒక రకంగా తెలుగులో చెప్పాలంటే, అది సందేహమా? లేదా అనుమానమా? భౌతికంగా భౌతిక రూపం ఏమిటి? సందేహానికి, అనుమానానికి ఒక ప్రశ్న. సో, ప్రశ్న వేసినప్పుడు ప్రశ్న చూసి అది సందేహమా? అనుమానమా? అనేది ఎదురుగుండా మనిషి చెప్పలేడు. కానీ ప్రశ్న వేసుకున్నవాడు చెప్పగలడు. ప్రశ్న వేసుకున్నవాడు అది సందేహమా? అనుమానమా? చెప్పగలడు. ఎందుకంటే అనుమానానికి నెగెటివ్ టచ్ కనబడుతూ ఉంటుంది. ఆ క్వెషన్ ఫ్రేమ్‌వర్క్‌లోనే నెగెటివ్ టచ్ కనబడుతుంటుంది. వ్యతిరేక భావన. నెక్స్టు ఆ ప్రశ్న దేంట్లోంచి ఉద్భవించిందయ్యా అంటే, ఒక ఎమోషన్‌లోంచి దానికేదో ఒక ఎమోషన్ బ్యాక్‌గ్రౌండ్ ఉంటుంది. దాని వెనకాల ఒక బిలీఫ్ ఉంటుంది. ఆ బిలీఫ్‌లోంచి వస్తుంది. అనుమానం అనేది బిలీఫ్ నుంచొస్తుంది. సందేహం డిస్‌బిలీఫ్ నుంచొస్తుంది. డిస్‌బిలీఫ్ అంటే బిలీఫ్ లేకపోవటమే గదా! బిలీఫ్ ఉండటం, బిలీఫ్ లేకపోవటమే కదా! అని అనుకోవద్దు. మనకు తెలియనిదొకటుంటుంది. మనం బిలీవ్ చేసేది, మనం బిలీవ్ చేయట్లేదు అని బిలీవ్ చేసేది, నిజంగా బిలీవ్ చేయనిది.
మనం బిలీవ్ చేసిందేమో మన బిలీఫ్ సిస్టమ్‌లో ఒక పార్ట్ అవుతుంది కాబట్టి, అది నీ నీకు అది రియాలిటీగా ఉంటుంది. సో, నువ్వు దాంతో ఐడెంటిఫై అవుతావు. ఐడెంటిఫై అవుతావు కాబట్టి అది నీ యొక్క లేయర్ అది. నీ నీ యొక్క పర్సెప్షన్‌కి ముందు అడ్డుగా ఉన్న ఒక గోడ లేయర్ అది. సో, దాంట్లోంచి అనుమానమే వస్తుంది. సో, దేర్‌ఫోర్ ఒక ప్రశ్న రాంగానే, ఆ ప్రశ్న వెనకాల బిలీఫ్ ఉందా? లేదా నేను బిలీవ్ చేయట్లేదు అనే బిలీఫ్ ఉందా? నిజంగా బిలీఫ్ లేదా? అనేది ఆలోచించుకోవాలి. అదే నిజంగా బిలీఫ్ లేకపోతే, బిలీఫ్ లేదు అనేది బిలీఫ్ కాకుండా, బిలీఫ్ లేని బిలీఫు ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఆ క్వెషన్‌లో ఒక రకమైన ఆతృత ఉంటుంది. ఏదో తెలుసుకోవాలి అని ఉంటుంది. ఒక కన్‌ఫ్యూజన్ ఉంటుంది. ఆ కన్‌ఫ్యూజన్‌ని సాల్వ్ చేయడానికి ముందు నువ్వు పర్సనల్‌గా చాలా అటెంప్ట్ చేస్తావు. చాలా అటెంప్ట్ చేసిన తర్వాత అది ప్రశ్న రూపం కింద వస్తుంది. ఈ చాలా అటెంప్ట్ చేసిన తరువాత ప్రశ్న తెలుసుకుందాం అనే ఉత్సాహంతో వచ్చేదొకటుంటుంది. అలా గాకుండా నువ్వు తెలుసుకుంది ఆల్రెడీ అది ఏదైతే నువ్వు రియలైజ్ అయ్యావో నీ యొక్క స్ట్రక్చర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ బట్టి, ఆ రియలైజ్ అయిన దాన్ని టెస్ట్ చేసుకొని సరియైందా? కాదా? అని టెస్ట్ చేసుకోవడానికి లేదా ఎదుర్కొన్నవాడు నీతో రికన్సిల్ అవుతున్నాడా లేదా టెస్ట్ చేసి అడిగే క్వెషన్ కింద ఉంటుంది. సో, మనం అడిగే క్వెషన్‌లో బిలీఫ్ నుండొచ్చిందా? డిస్‌బిలీఫ్ నుండొచ్చిందా? చాలా ఇంపార్టెంట్. అందుకని ఓ దాన్ని సందేహం అంటారు. రెండో దాన్ని అనుమానం అంటారు. ఇక్కడ జస్ట్ అనుమానం నుంచొచ్చింది. నాకు సందేహం అయితే సందేహం లేదు. విజ్డమ్ అనేది నాలెడ్జ్ లెవెల్‌లో ఉంటుంది. అది క్రమక్రమంగా లోపలికి రియలైజ్ అవుతుంది. నాలెడ్జ్ రియలైజ్ అయినప్పుడు విజ్డమ్ అయిపోతుంది. సో, అండర్‌స్టాండింగ్ అనేది సంథింగ్ హ్యాపెండ్ టు బై ఇట్‌సెల్ఫ్. ఓన్లీ ఈ పుస్తకాలు, ప్రవచనాలు, చెప్టాలు, వీడియోలు ఏవైనా సరే ఒకరి దగ్గర నుండి గ్రహించిన సమాచారం అంతా జస్ట్ సమాచారమే. నోనే. సో, ఫస్ట్ వీటికున్న లిమిటేషన్స్ అన్నీ మనం ఏవైతే ఇన్‌స్ట్రుమెంట్స్ వాడుతున్నామో ఆ యొక్క లిమిటేషన్స్ అన్నీ అండర్‌స్టాండ్ చేసుకుంటూ ముందుకెళ్తే మనకే రిఫ్లెక్షన్‌లో అర్థమవుతుంది. ఇదొక హిపోథసిస్ కింద తీసుకోండి అని చెప్పా. చాలా సార్లు ఏం చెప్పానంటే, ఒక మ్యాప్ ఇది. ఈ మ్యాప్‌లో ఫలానా చోట ఫలానా రకంగా ఉంటుంది అని చెప్తున్నాం. దాన్ని నమ్మినా నీ స్థితి మారదు. నమ్మకపోయినా నీ స్థితి మారదు. నువ్వు ఆల్రెడీ నీ బిలీఫ్ సిస్టమ్ ప్రకారంగా, నీ స్ట్రక్చర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ పరంగా నువ్వు ఏ లేయర్స్ యొక్క లిమిటేషన్‌లో బందీకృతమై ఉన్నావో నాలెడ్జ్ అనే కోటలో దాంట్లోనే ఉంటావు. నువ్వు ఒక స్థితి నుండి ఇంకో స్థితికి వెళ్ళే ఛాన్స్ లేదు. ఈ ఆధ్యాత్మిక జర్నీ అనేది, స్పిరిచ్యువల్ జర్నీ అనేది ఒక స్థితి నుండి ఇంకో స్థితికి ప్రయాణం. ఆ ప్రయాణంలో పర్సెప్షన్ అనేది ఒక సాధనం. ఆ పర్సీవ్ చేయటానికి నువ్వు వాడే సాధనం నీ బాడీ అండ్ మైండ్. బాడీ అండ్ మైండ్ ఎక్స్‌పీరియన్స్ ద్వారానే. ఎక్స్‌పీరియన్స్ అనంగానే నాకు ప్రత్యక్ష ప్రమాణమే కావాలి. కళ్ళతో చూసింది, చెవులతో విన్నదే నమ్ముతాను అంటే, కళ్ళతో చూసింది, చెవులతో వినేది నిజం అనే బిలీఫ్ నుంచే వచ్చింది. ఈ డౌట్. ఇది డౌట్ కాదు. అనుమానమే. సందేహం కాదు. సో, ఫస్ట్ సందేహానికి, అనుమానానికి స్పష్టంగా తేడా అండర్‌స్టాండ్ చేసుకున్న తర్వాత, చాలా ప్రశ్నలు మనలోనే లీనమైపోతాయి, ప్రపంచలైపోతాయి. ఇప్పుడు కొన్ని ప్రశ్నలు మిగులుతాయి. ఆ ప్రశ్నలకి నువ్వు నీ సొంతంగా ప్రయత్నాలు చేస్తూ సమాధానం కోసం ఈ వెతుక్కోవటం ప్రాసెస్‌లో ఏదో ఒక స్థితిని పొందుతావు. ఆ జ్ఞానంలో. అంటే అండర్‌స్టాండింగ్ అయ్యుండొచ్చు, మిస్‌అండర్‌స్టాండింగ్ అయ్యుండొచ్చు. అదే అది అప్రస్తుతం ప్రెజెంట్. మొత్తం అండర్‌స్టాండింగ్ అయితే అయింది. వాటెవర్ ఇట్ మే బి. సో, అక్కడ మళ్ళా ఆ ప్రశ్నని నువ్వు సమాధానం విన్న తర్వాత నువ్వు గొప్పగా ఫీల్ అవుతున్నావు అంటే, నువ్వు టెస్ట్ చేయటానికే కన్సిడర్ అవ్వటానికి మాత్రమే ఆ క్వెషన్ అడిగినట్టు. నువ్వు నువ్వనుకున్న దానికంటే వ్యతిరేకమైన ఆన్సర్ వచ్చింది అని ఖిన్నుడు అవుతున్నావంటే, ఇప్పుడు కూడా నువ్వు టెస్టింగ్‌కే పడుతున్నట్టు లెక్క. బట్ నువ్వు ఏదనుకున్నావో అది నిజమని నువ్వు బిలీఫ్ సిస్టమ్‌లోకి పార్ట్ కింద ఇంక్లూడ్ చేసావని అర్థం. మనం ఇక్కడ ఈ ఆధ్యాత్మిక జర్నీలో బిలీఫ్ సిస్టమ్‌తోనే హ్యాండిల్ చేస్తున్నాం. బిలీఫ్ సిస్టమ్‌ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇన్ డిఫరెంట్ డిఫరెంట్ మైండ్స్. అట్ ద సేమ్ టైము ఈ ఎగ్జిస్టెన్స్ గురించి కూడా స్క్రిప్చర్స్ ప్రకారంగా ఏముంది అనేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసుకుంటాం. ఈ అర్థం చేసుకోవడంలో కొన్ని పదాలు వాడాల్సొస్తుంది. పదాల రూపంతో తప్ప ఏమి చెప్పలేం కాబట్టి.
ఒక పదం వాడినప్పుడు ఆ పదంలో ఏది నేను ఏ స్వభావాన్ని వివరించడానికి వాడుతున్నానో అంతకు మాత్రమే తీసుకోవాలి. అంటే మైక్రో రికార్డింగ్ మానిటర్ మా రీజన్‌లో ఉందా? ఉంది కాబట్టి కాకపోతే ఎలక్ట్రానిక్ సర్క్యూట్ ఉండాలి గదా! ఐసీఎస్ ఉండాలి గదా! చిప్స్ ఉండాలి గదా! ఆ ఇన్‌స్ట్రుమెంట్ అంతా పనిచేయడానికి ఒక పీసీబీ ఉండాలి గదా! దానికో ఇన్‌పుట్, అవుట్‌పుట్ డివైస్ ఉండాలి గదా! దానికి పవర్ సప్లై ఉండాలి గదా! అని మొత్తం నీ యొక్క కంప్యూటర్ సిస్టమ్‌ని మొత్తం తీసుకొచ్చి ఆ మహా రీజియన్‌లో పెట్టొద్దు. అక్కడ జస్ట్ ఏంటంటే అక్కడ జరుగుతున్న ప్రాసెస్‌ని అండర్‌స్టాండ్ చేసుకోవడానికి పెట్టామనమాట. ఎందుకంటే ఇది ఈజీగా అర్థమయ్యే ఛాన్స్. ఇప్పుడు మనం ఇంటర్నెట్ వాడుతున్నప్పుడు మనం చేస్తున్న పని ప్రాసెస్ అంతా ఎక్కడో క్లౌడ్‌లో గూడా రి రి రికార్డ్ అవుతోంది కదా! అక్కడ కూడా అంతా ఉంటుంది కదా! ఇక్కడ ఉన్నదే అక్కడ ఉంటుంది గదా! ఇక్కడ ఒరిజినల్ ఎలా ఉందో అక్కడ కూడా ఒరిజినలే ఉంటుంది గదా! ఒక రకంగా చెప్పాలంటే. అందుకని ఇది కాపీ కాదు కదా! దీని కాపీ అది, దాని కాపీ ఇది అన్నట్టుగా కాదు కదా! నీకు కావాల్సినప్పుడు మళ్ళా నువ్వు రి రిట్రైవ్ చేసుకోవచ్చు కదా! దానికి నీకు ఫిజికల్‌గా ఒక అరేంజ్‌మెంటు, అసెంబ్లీ, ఒక సిస్టము ఫిజికల్‌గా ఉంది. అయితే బియాండ్ ఫిజికల్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఎగ్జిస్టెన్స్‌లో ఓన్లీ అనే దానిలోంచే నీ ఫిజికాలిటీ గురించి మాట్లాడుకోవాలి. భౌతిక విషయాల గురించి, భౌతిక వస్తువుల గురించి, భౌతికంగా కళ్ళకి కనబడేవి, చెవుతో వినబడేవి. ఎందుకంటే ఈ కళ్ళతో కనబడేవి, చెవుతో వినబడేవి, నీ సెన్సెస్ ఆర్గాన్స్‌తో చూడగలిగేవి కేవలం భూలోనే. ఊహ పనికిరాదు. నువ్వు నిద్రపోతే నీ కల నీ కళ్ళతో చూడట్లేదు. కానీ చూస్తున్నావు. ఎందుకు చూస్తున్నావు? అలాగే డీప్ స్లీప్‌లో నీ ఎక్స్‌పీరియన్స్ ఏమిటి? సో, ఇవి క్రూషియల్ క్వెషన్స్ అన్నమాట ఇవి. సో, మనం ఒక ప్రశ్న వేసేప్పుడు ఖచ్చితంగా ప్రశ్నను గూడా లోతుగా పరిశీలించిన తర్వాత బయటకి వ్యక్తపరచుకోవాలి. అందుకోసమని ఇవాళ ఫీడ్‌బ్యాక్ కింద ఈ క్వెషన్ తీసుకొని చెప్పాల్సొచ్చింది. ధన్యవాదాలు. రేపు కంటిన్యూ చేద్దాం.